ప్రధానమంత్రి పర్యటన అంటే భారీ బందోబస్తు ఉంటుంది. ఎవరిని సెక్యూరిటీ దాటి ప్రధాని వద్దకు వెళ్లకుండా పటిష్ట భద్రత ఉంటుంది. ప్రధాని రోడ్ షో అంటే ముందుగానే అన్ని పగడ్బందీ చర్యలు చేపట్టి అంతా ఓకే అనుకున్న తర్వాతే కాన్వాయ్ బయలుదేరుతుంది. అయితే అంతటి సెక్యూరిటీ పటిష్ట బందోబస్తు ఉన్నప్పటికీ తాజాగా ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ప్రధాని ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారుపై గుర్తు తెలియని దుండగుడు చెప్పు విసిరడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఈ ఊహించని పరిణామం ఎదురైంది. అయితే ప్రధాని మోదీ కారుపై చెప్పు విసిరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి వారణాసిలో పర్యటించిన సమయంలో ఈ ఘటన జరిగింది. వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్ నుంచి కేవీ మందిర్ కు మోదీ కాన్వాయ్ రోడ్ షోగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. గుంపులో ఉన్న ఓ వ్యక్తి చెప్పు విసిరినట్టు కనిపిస్తోంది. అది కాస్త వచ్చి ప్రధాని ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు బానెట్ పై పడింది. ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది సెకన్ల వ్యవధిలోనే చేతితో తీసి పక్కకు విసిరేశారు.